గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ ఆన్ పాసివ్ ఓ ఫౌండర్స్. నేను మీ మల్లయ్య ఆన్ పాసివ్ ఓ ఫౌండర్స్ని. మరి మనము చూస్తున్న ప్రకారంగా, మనం వింటున్న ప్రకారంగా, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న ప్రకారంగా మన గ్రేట్ లీడర్స్ ఇంకా పెద్ద లీడర్స్ ఎంతోమంది స్టడీ చేసి చెప్తున్న విషయాలు మనకు 2.4 OES అతి త్వరలోనే రాబోతుంది, మంచి ఆర్థిక విజయం చూస్తామనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో అట్లాంటి విషయాలు మనము నెలల తరబడి, సంవత్సరాల తరబడి వింటున్నాం కదా అనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక కంపెనీకి మార్కెట్లో ఎన్నో పర్మిషన్స్ ఉండాలి, ఎన్నో టెక్నాలజీ ఉండాలి, ఎంతో మార్కెటింగ్ ప్రయత్నాలు ఉండాలి, ఎంతో బ్రాండింగ్ ప్రయత్నాలు ఉండాలి, ఎంతో అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఎన్నో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటి అన్నింటినీ మరి ఒక మంచి ముందుకు నడిపిస్తూ మనకు ఆల్రెడీ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. మరి మన ఈ OES 2.0 వస్తే మన ఓ ఫౌండర్స్కి ఒక మంచి ఆర్థిక విజయం చేకూరుతుంది అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో మన CEO నాట్ ఓన్లీ ఏ మ్యాన్, ఇతను వచ్చేసి కీప్ ఆన్ ట్రస్టింగ్. అంత నమ్మకంగా ఉంటేనే ఎన్నో ఒడిదడుకులు వచ్చినా కానీ కంపెనీని ముందుకు నడిపిస్తూ, ఒక టీంని గైడ్ చేస్తూ, వాళ్ళకు అడ్వైజ్ చేసుకుంటూ, వాళ్ళకు ఇన్స్పైర్ చేసుకుంటూ, వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటూ, వాళ్ళకు ఎవ్రీ టైం నేను బ్యాక్గా ఉన్నాను, మీరు ఇది చేయండి అది చేయండి అనేసి నడిపిస్తూ, అదేవిధంగా మరి మార్కెటింగ్ కొరకు ఎన్నో దేశాలతో ఎన్నో టైప్లు పెట్టుకొని మరి మనకు దుబాయ్లో ఒక ఆన్పాస్ మెట్రో స్టేషన్గా, మన ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలోనే ఇండియాకు వచ్చి టైప్ పెట్టుకొని కొన్ని మెట్రో స్టేషన్స్లలో ఆన్పాస్ స్టేషన్లను కూడా పెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. అవి మన ముందుకు రాబోతున్నాయి అనేసి వింటున్నాం, చదువుతున్నాం, అర్థం చేసుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా కొంతమంది మెసేజ్లు పెట్టినా కానీ, కొంతమంది కాల్స్ చేసినా కానీ వాళ్ళకు కూడా క్లారిఫై చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర కొంతమంది చదువుకునే వాళ్ళు, కొంతమంది మీడియం, కొంతమంది హైగా ఉన్నారు కనుక మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ, ఎంతో టైం కేటాయిస్తూ, తర్జుమా చేసుకొని మరి అన్ని విషయాల్ని ప్రతి ఒక్క ఆన్పాస్ ఓ ఫౌండర్కి తెలిసే విధంగా చేస్తున్న ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ మన యాష్మిన్ ఫెరా గారు నడిపిస్తున్న నాయకుడు కనుక మనము అతన్ని ఫాలో అయితే ఒక గొప్ప ఆర్థిక విజయాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలలో మనకు ఒక ఓ ఫౌండర్గా అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగానే భావించాలి మనము. ఎందుకంటే ఇంత తక్కువ అమౌంట్తో ఎక్కడ కూడా ఓ ఫౌండర్షిప్ అనేది అతి కష్టం. సో విషయాన్ని మనము పూర్తిగా దృష్టి పెట్టాలి, పూర్తిగా ఆలోచన చేయాలి, పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఒక పాజిటివ్గా, వాళ్ళకు ఒక అంబిషియస్ వచ్చేటట్టుగా, వాళ్ళకు ఒక నమ్మకం కలిగే ప్రకారంగా, వాళ్ళకు ఒక బిల్డ్ ట్రస్ట్ కావడానికి మనం అదేవిధంగా ఒక పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటేనే మనకు అందరికీ బాగుంటుంది. అదేవిధంగా ఓర్పు అనేది సముద్రం కంటే ఎక్కువ. ఈ ప్రపంచంలో ఏ పని సక్సెస్ అయినా కానీ ఓర్పుతోనే అవుతుంది, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. సో ఇది ఇంత పెద్ద టెక్నాలజీ కనుక, ఇంత పెద్ద ఇన్నోవేటివ్ కనుక, ఇన్ని రకాల పర్మిషన్స్ కనుక, ఇది మరి పెద్ద పని. చాలా ఒక ప్రపంచవ్యాప్తంగానే టెక్నాలజికల్గా చాలా వినూత్న మార్పులు జరిగే విషయం కనుక మనం ఎంతో సహనంతో ఉండాలి. అదేవిధంగా మనకు ఏదన్నా విజయం సాధించే ముందు కొన్ని సైలెన్స్ అనేది ఏర్పడుతుంది. మరి మన దగ్గర కూడా కొన్నిసార్లు సైలెన్స్గా ఉంటుంది. ఆ సైలెన్స్ వెనకాల ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎన్నో టెక్నికల్ విషయాలు జరుగుతుంటాయి, ఎన్నో పర్మిషన్లు జరుగుతూ ఉంటాయి, ఎన్నో సీక్రెసీగా అగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మన భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుంది. సో ఇట్లా మన కంపెనీ ఈ నెలల తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూసింది, తట్టుకున్నది. ఫెయిల్యూర్ చూసినంత మాత్రాన కింద పడకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ, మళ్ళీ విజయానికి చేరువవుతూ ఒక ఆదర్శంగా నిలుస్తున్న ఆన్పాస్ కంపెనీ. సో అదేవిధంగా మనకు హ్యుమానిటేరియన్గా, అంటే మనిషి కష్టపడడం, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, ఒక హ్యూమానిటీ, ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఒక ఆర్థికంగా తక్కువ వ్యక్తులనైనా కానీ ఒక ఫౌండర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా జీవితాలు మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ఆన్పాసులు తీసుకోవడం జరిగింది. దానికి మనందరం ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. అదేవిధంగా మనకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు 2.0 కావచ్చు, ఒక మెట్రో స్టేషన్స్ కావచ్చు, మనకు
పెండింగ్ ఉన్న కమిషన్స్ కావచ్చు, పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కావచ్చు, అన్నీ ఈ 2.4 రాగానే అన్నీ క్లియర్ అవుతాయనేసి మనకు పూర్తి సమాచారం విశ్వసనీయంగా వస్తూనే ఉంది. సో ఈ అన్నింటికి మనము పాజిటివ్ పర్సన్స్తోనే మాట్లాడాలి. నెగిటివ్ పర్సన్స్ నెగిటివ్గానే మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళ గురించి వింటే ఇంకా రకరకాల ఏ పనిలో అయినా ఈ విధంగానే ఉంటాయి. సో మనం చిన్న పనైనా పెద్ద పనైనా నెగిటివ్స్ ఉంటాయి. మన ఆ నెగిటివ్స్ని పక్కన పెట్టేసి మన గమ్యం వరకు వెళ్ళాలి. మనము మన CEO గారిని నమ్మాలి, మన టెక్ టీమ్ నమ్మాలి, మన లీడర్స్ నమ్మాలి. వాళ్ళు ఎప్పుడు మనల్ని గైడ్ చేస్తూ మంచి నమ్మకంలో ఉంచుతూ మనకుతో మంచి కమ్యూనికేషన్తో ఉంటూ మన జర్నీని ఒక డిఫికల్ట్ అనిపించినా కానీ ఒక పాసిబిలిటీ ఉంది అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న ఒక మంచి ఫోకస్డ్ పర్సన్స్తో, ఒక ఆలోచనలతో, ఒక బ్రాండింగ్ ఆలోచనలతో మరి మనకు ఎన్నో నాలెడ్జ్ని కల్పిస్తూ ఈరోజు మనకు టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం. ఇంకొక విషయం, కొంతమంది ఐడీలు అమ్ముకుంటున్నారన్న విషయం విశ్వసనీయంగా తెలుస్తూనే ఉంది. మరి మనం అంత తక్కువ అమౌంట్కి ఒక సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళ తర్వాత ఇంత అమౌంట్ వాళ్ళు తీసుకొనికే సంసిద్ధంగా ఉన్నారు అంటే తప్పకుండా వాళ్ళు కంపెనీ గురించి పూర్తిగా సమాచారం ఉంది, క్లియర్గా చదువుకున్నారు, ఎంతోమందితో పాజిటివ్ పర్సన్స్తో మాట్లాడుకున్నారు, దీంట్లో గొప్ప లైఫ్ ఉంటుందనేసి భావించారు వాళ్ళు. మరి తప్పకుండా మనం పెట్టిన అమౌంట్కి 5 రెట్ల కొరకు, 10 రెట్ల కొరకు, 15 టైమ్స్ కొరకు, 20 టైమ్స్ కొరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మరి మనము కంపెనీలో ఆన్ఫాస్ ఫౌండర్గా ఉండి నమ్మకపోతే మరి బయట వ్యక్తులు ఏ విధంగా నమ్ముతున్నారు? బయట వ్యక్తులు నమ్ముతున్నారు అని అంటే వాళ్ళకు పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నారు, పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు, పూర్తిగా సమాచారం తీసుకుంటున్నారు, పూర్తిగా స్టడీ చేస్తున్నారు. సో మరి మనం అట్లాంటి వాల్యుబుల్ ఐడియాస్ని వేరే వాళ్ళకు అమ్ముకోవద్దని కంపెనీ కూడా చెప్తూనే ఉంది. మీ దగ్గరనే ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి ఇంకా ఎంతోమందికి ఈ ఇన్ఫర్మేషన్ చేరే విధంగా షేర్ చేస్తారని, మన ఛానల్లో మంచి సాఫ్ట్ స్కిల్స్, మంచి లైఫ్ స్కిల్స్ ఉన్న సమాచారం ఉంది, ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.